హలో డియర్ టీచర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పిల్లలకి ఉపయోగపడే ఒక సింపుల్ యాక్టివిటీని ప్లాన్ చేద్దాం. ఈ యాక్టివిటీకి మనకు కావాల్సిన క్రాఫ్ట్ కూడా చాలా తక్కువ. మీరు వీడియోలో చూస్తున్నట్టు జస్ట్ ఒక చార్ట్ అలాగే 4 క్రాఫ్ట్ పేపర్స్తో మనం ఈ యాక్టివిటీ అన్నది కంప్లీట్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఈ యాక్టివిటీ దేనికంటే ఎవరైతే ప్రీ ప్రైమరీ కిడ్స్ ఉంటారో నెంబర్స్ ఐడెంటిఫై చేయడానికి ఈ యాక్టివిటీ అన్నది చేయొచ్చు. సో ఈ యాక్టివిటీ క్లాస్లోనే కాదు, ఒకవేళ మీరు డెమో చెప్పడానికి వెళ్తూ ఉంటే ఈ టీఎల్ఎంని మీతో పాటు క్యారీ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు డెమో చెప్పేటప్పుడు పిల్లల్ని ఆ యాక్టివిటీలోకి ఇన్వాల్వ్ చేస్తారో ఆటోమేటిక్గా మీ డెమోకి చాలా మంచి మార్క్స్ పడతాయి. అలానే పిల్లలు కూడా మీతో చాలా యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే పిల్లలు మీరు ఎంత లెసన్ చెప్పినా లాస్ట్కి వాళ్ళు అట్రాక్ట్ అయ్యేది మాత్రం ఇలాంటి యాక్టివిటీస్కి మాత్రమే. సో రైమ్స్ ఆర్ యాక్టివిటీస్ ఎక్కువగా చేయించినప్పుడే పిల్లలు మనతో బాగా కనెక్ట్ అవుతారనమాట. సో ఈ యాక్టివిటీలో జస్ట్ ఒక 10 సర్కిల్స్ ఏవైతే చార్ట్ తీసుకున్నామో ఆ చార్ట్ మీద డ్రా చేసుకోవడం. ఇక్కడ నేను పెటల్స్ డిజైన్ యూస్ చేసుకున్నాను. ఇంకా మీరు క్రియేటివ్గా ఆలోచించి రకరకాల డిజైన్స్ యూస్ చేసుకోవచ్చు. అలాగే ఏవైతే క్రాఫ్ట్ పేపర్స్ తీసుకున్నామో వాటిని సర్కిల్స్ కింద కట్ చేసుకొని వాటిలో నంబర్స్ అన్నవి యాడ్ చేశాను. సో ఇప్పుడు ర్యాండమ్గా మనం పిల్లల్ని పిలిచి ఆ పెటల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి ఆ మ్యాచ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని అక్కడ ప్లేస్ చేయమని చెప్పడమే. సో ఈ ఫన్ యాక్టివిటీ టీచర్స్గా చేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే పిల్లలకి నెంబర్స్ని ఐడెంటిఫై చేయడానికి ఒక ఫన్ వేలో మనము దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో తక్కువ క్రాఫ్ట్తో కంప్లీట్ అయిపోతుంది. పిల్లలు బాగా ఇంటరాక్ట్ అవుతారు. దీనివల్ల మనకి కూడా పిల్లల్లో ఎంతమంది సరిగా కౌంట్ చేయగలుగుతున్నారు, ఎగ్జాక్ట్గా నెంబర్స్ పిల్లలకి తెలిసాయా లేదా అన్నది కూడా తెలుస్తుంది. సో ఎప్పుడైనా మనం ఒక యాక్టివిటీ ప్లాన్ చేసినప్పుడు కంప్లీట్గా ఆ యాక్టివిటీ నుంచి వచ్చే అవుట్కమ్స్ ఏంటో కూడా మనం గమనించాలి. ఏదో యాక్టివిటీ కంప్లీట్ అయిపోయిందా చేసుకున్నామా అన్నట్టు కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ పిల్లల్ని మనం గమనించాలి. సో ఎవరైతే కరెక్ట్గా ప్లేస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే నెంబర్స్ 1 to 10 క్లారిటీ ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. కొంతమంది పిల్లలు తడబడుతుంటే వాళ్ళ మీద ఇంకాస్త శ్రద్ధ తీసుకొని నేర్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ యాక్టివిటీ అయిపోయిన తర్వాత ఈ చార్ట్ కూడా హ్యాపీగా మన క్లాస్లో వాల్కి పేస్ట్ చేసుకోవచ్చు. సో మనం యాక్టివిటీ చేయడం ద్వారా ఒక యాక్టివిటీ పిల్లలతో చేయించినట్టు ఉంటుంది, ఒక టీఎల్ఎం మనం ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే ఆఫ్టర్ యాక్టివిటీ ఈ టీఎల్ఎంని మనము డెకరేటివ్ ఐటమ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి యాక్టివిటీస్ మరిన్ని ప్లాన్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. సో మీ సపోర్ట్ కూడా అందుకు కావాలి. తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కొత్త టీచర్తో షేర్ చేయండి. అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే టీచింగ్ రిలేటెడ్